ఇప్పుడు నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు నిజంగా మనిషికి అవసరమా? దీని గురించి తెలుసుకుందాము. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు అన్న మాటలు ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విలువలు నిజంగా మనిషికి అవసరమా? వీటికి మన జీవితంలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? మనిషిగా జీవించాలంటే నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. మనిషిని పశుత్వం నుండి దూరం చేసి మనుష్యత్వానికి దగ్గర చేసేదే నైతికత. మనిషి హృదయంలో ప్రేమను, సహకార భావాన్ని, సేవాభావాన్ని నింపి ఒక ఆనందమయమైన సమాజాన్ని నిర్మించేదే నైతికత. మనిషి అంతరంగంలో ఉన్న దైవగుణాలను బయటకు తీసి ఒక విశ్వ కుటుంబాన్ని, శాంతిమయమైన సమాజాన్ని నిర్మించేదే ఆధ్యాత్మికత. మనిషిని భగవంతుని వైపు తీసుకెళ్లేది, భగవంతునికి దగ్గరగా చేర్చేది నైతికత. ఆధ్యాత్మికత మనిషిని భగవంతుని నుండి దూరం చేసేది అనైతికత, ప్రాపంచికత. ఒక మనిషి నాగరికతను నిర్దేశించేది ఆ మనిషి యొక్క వస్త్రధారణ, హావభావాలు, బాహ్య అలంకరణ కాదు. ఒక సమాజము నాగరికతను నిర్దేశించేది ఆ సమాజంలోని ఆస్తులు, అంతస్తులు, బాహ్య పురోగతి కాదు. ఒక మనిషి నాగరికతను తనలోని నైతిక, ఆధ్యాత్మిక విలువలు నిర్దేశించగా, ఒక సమాజము నాగరికతను ఆ సమాజంలోని నైతిక, ఆధ్యాత్మిక విలువలు నిర్దేశిస్తాయి. దీనిని బట్టి చూస్తే భారతదేశము కొన్ని వేల సంవత్సరాల క్రితమే నాగరిక దేశంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. మనిషి అధికారము, పేరు, ప్రఖ్యాతులు, సన్మానాలు, ఆస్తులు, అంతస్తులు, బాహ్య సౌందర్యము ఇవేవీ శాశ్వతం కాదు. మనిషికి నిజమైన ఆస్తి అంటే ఏమిటంటే, తన సొంత ఆస్తి అంటే నైతికత, ఆధ్యాత్మికత. తన అంతరంగ సౌందర్యమైన నైతికత, ఆధ్యాత్మికతలను ఎవ్వరూ నాశనం చేయలేరు. మనము నైతికత, ఆధ్యాత్మికత అనే విలువైన సంపదలను కాపాడుకోవాలంటే మన ఆలోచనలు, మాటలు, చేతల మధ్య సమన్వయం ఉండాలి. మనల్ని నైతికంగా, ఆధ్యాత్మికంగా శక్తిమంతులు చేసే ఆలోచనలకు, మాటలకు, చేతులకు ప్రాధాన్యమిచ్చి బలహీనుల్ని చేసే వాటికి దూరంగా ఉండాలి. ఈ విధంగా మన వ్యక్తిగత జీవితాన్ని, సమాజాన్ని ఆనందమయంగా, శాంతిమయంగా చేసుకోవాలి. నిజమైన నైతికత ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి తనలో ఉన్న ప్రేమను, సేవాభావాన్ని తన ఇంటికే పరిమితం చేయకుండా నలుదిశలా వ్యాపింపచేయాలి. ఇదే నిజమైన నైతికత. విశాల హృదయాన్ని కలిగి ఉండటమే జీవితము, సంకుచితమైన హృదయాన్ని కలిగి ఉండటమే మరణం అని స్వామి వివేకానంద చెబుతారు. ఈ రోజుల్లో మనిషి తోటివారి గురించి ఆలోచించడం తర్వాత విషయం. ఎంతమంది నిష్కాపట్యంగా తమ గురించి, తమ తల్లిదండ్రుల గురించి, తమ సోదర సోదరీమణుల గురించి ఆలోచిస్తున్నారు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. రోజు రోజుకి మన సమాజంలో పెరుగుతున్న బేబీ కేర్ సెంటర్లు, వృద్ధాశ్రమాలు, చిన్న చిన్న కుటుంబాలు నేటి మనిషి హృదయం ఎంత విశాలంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. నేటి సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న అత్యాచారాలు, హింసా ప్రవృత్తి మనం నైతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నామో చెప్పకనే చెబుతున్నాయి. భారతదేశంలో నైతిక శక్తి చాలా గొప్పదని గతంలో ప్రపంచమంతా అంగీకరించింది. ఈ రోజుల్లో కూడా భారతదేశం నైతికంగా కొంతవరకు శక్తివంతమైనప్పటికీ మన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోవడం వలన, ఆధునిక విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంలో ఉపయోగించుకోకపోవడం వలన, ఆధునిక జీవన శైలికి, విదేశీ సంస్కృతి అనుకరణకు మొగ్గు చూపించడం వలన నేటి సమాజంలో నైతిక విలువలు తగ్గడము స్పష్టంగా చూడవచ్చు. ఈ లోపాలను వీలైనంత త్వరగా సరిదిద్దుకొని పురోగతి పథనంలో పయనించాలి. నైతిక విలువల యొక్క ప్రాధాన్యము. నైతిక విలువలు ఆచరించడం ద్వారా మన మనస్సు పవిత్రమవుతుంది, శక్తివంతమవుతుంది. ఈ పవిత్రమైన మనసుతోనే ఆధ్యాత్మికత సాధ్యమవుతుంది. పునాది లేకుండా భవనం నిర్మించడం ఎలా సాధ్యం కాదో, అలాగే నైతికత లేకుండా ఆధ్యాత్మికతను పొందడం కూడా అసాధ్యం. నైతిక విలువలను ఈ రోజులో కొంత సమయము లేదా జీవితంలో కొంతకాలము ఆచరిస్తే సరిపోదు. అది నిరంతర ప్రక్రియ. మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజమో, నైతిక విలువలను ఆచరించడం కూడా అంతే సహజము కావాలి. ధర్మాన్ని మీరు ఎందుకు ఆచరిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా, ధర్మరాజు ధర్మాన్ని ధర్మం కోసమే ఆచరిస్తున్నాను, అది నా స్వభావం అని చెబుతారు. నైతిక విలువలను మనం ఎందుకు ఆచరించాలి అంటే, అది మన స్వభావం, మన సహజమైన స్థితి కాబట్టి. మనిషి తన సహజమైన స్థితిని కోల్పోయినప్పుడు నైతికంగా పతనమయ్యి పశుత్వానికి దగ్గరవుతాడు.
ముక్కై వంగనిది మానైవ్రంగున అన్నారు పెద్దలు. అందుకే ఈ నైతిక విలువలను చిన్నారులకు సరైన సమయంలో సరైన పద్ధతిలో అందించగలిగితే మంచి ఫలితాలను చూడవచ్చు. ఆధునిక విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మనిషి నిజంగా ఆనందంగా ఉండగలుగుతున్నాడా? శాంతిమయమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడా? గతంలో ఉన్న మనిషి కంటే నేటి మనిషి ఎక్కువ ఆనందమయమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలుగుతున్నాడా? నేటి సమాజంలో రోజురోజుకి పెరుగుతున్న మానసిక సమస్యలు, ఆత్మహత్యలు, అభద్రతాభావము ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలన్నీ చెబుతున్నాయి. లోపం ఎక్కడ ఉంది? మనిషి ఆలోచన ధోరణిలోనే ఉంది. విషయ వస్తువులపై, ఇంద్రియాలపై ఆధారపడి ఏదో కొంత సుఖాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ అది అశాశ్వతం. చివరికి ఈ సుఖము దుఃఖానికే దారి తీస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే మనిషి రోజు రోజుకి విషయ వస్తువులకు ఆకర్షితుడై సుఖాలకు, భోగాలకు బానిసయ్యి ప్రాపంచికునిగా మారుతున్నాడు. కస్తూరి మృగము తన నాభిలోనే కస్తూరి ఉందన్న విషయం తెలుసుకోలేక ఆ సువాసన కోసం అడవి అంతా పరిగెత్తినట్లు మనిషి తన అంతరంగంలోనే ఆనందసాగరం ఉందన్న విషయం మరిచిపోయి ఆ సముద్రంలోని నీటిబొట్టు కోసం ప్రపంచం నలుదిశలా వెతకడం ఎంత అజ్ఞానం! అనైతికత అనే మట్టితో కప్పబడిన మనస్సు అనే సూదిని నైతిక విలువలనే స్వచ్ఛమైన నీటితో శుభ్రపరిచినప్పుడు భగవంతుడనే అయస్కాంతానికి మనం ఆకర్షించులమవుతాం, దగ్గరవుతాం. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం. మనిషి అశాశ్వతమైన సుఖభోగాల కోసం అర్రులు చాచకుండా తన అంతరంగంలో ఉన్న నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత ప్రయాణము. శరీరం అనే ఈ దేవాలయాన్ని భగవంతుని నామస్మరణ, ప్రార్థన, భజనలు, సంకీర్తనలతో నింపి గొప్ప తీర్థస్థలంగా మార్చుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం. భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారాలను సంపూర్ణంగా భగవంతునికి అర్పించడమే ఆధ్యాత్మిక ప్రయాణం. భగవంతుడు ప్రసాదించిన ఈ విలువైన సమిధలను ప్రతి మనిషిలో ఉన్న భగవంతుని సేవాయజ్ఞం కోసం ఆహుతిగా సమర్పించి శివజ్ఞానే జీవసేవ అన్న స్వామి వివేకానంద వచనాలను ఆచరణలో చూపించడమే ఆధ్యాత్మిక ప్రయాణము. నేను, నాది అనే సంకుచిత భావాన్ని వదిలి అందరి కోసం జీవిస్తూ ఈ లోకములో పరాయి వారు ఎవ్వరూ లేరు, అందరూ నీ సొంత వారే అన్న శారదమ్మ వచనాలను ఆచరణలో చూపించడమే ఆధ్యాత్మిక ప్రయాణం. సంసారం అనే విదేశంపై మమకారం, అనుబంధం పెంచుకోకుండా మన సప్తనివాసమైన భగవంతుని సన్నిధిలో శారదమ్మ ఒడిలో సేద తీరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక ప్రయాణము. మన భగవంతునిపై భక్తి, శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ, వ్యాకుతలతలను పెంచుకొని మన అంతరంగంలో ఉన్న అపారమైన ప్రేమను, సేవాభావాన్ని అభివ్యక్తం చేయగలిగితే భగవాన్ శ్రీరామకృష్ణుడు చెప్పిన విధంగా తూర్పు దిశ వైపు వెళుతున్న కొద్ది పడమర దూరమైనట్లు మనం ప్రాపంచికతకు దూరమైన కొద్దీ ఆధ్యాత్మికతకు, చివరికి భగవంతుడికి దగ్గర కాగలం. ఇదే కథ జీవిత పరమావధి.